ట్రైలర్ మొత్తం చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అంటే ఏం లేదు, మీ సినిమాల్ని మీ బావగారు విరాట్ కోహ్లీ, మీ సిస్టర్ అనుష్క శర్మ గారు చూస్తుంటారా? సినిమా గురించి మాట్లాడదాం. అదే వాళ్ళు మీ సినిమాలు చూస్తుంటారా అంటున్నాను. మీ సినిమా సారీ అండి, నేను దాని గురించి మాట్లాడాను. అవునా? ఓకే ఓకే. అంటే ఇందులో మీ క్యారెక్టర్ అంటే ముగ్గురు హీరోలు ఉన్నారు, ఓన్లీ ఒక హీరోయిన్ ఉంది కదా, అంటే మీకు స్పెషల్ క్యారెక్టర్ ఏమన్నా ఉందా ఏంటి అసలు దీంట్లో? స్పెషల్ అంటే డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ చాలా స్పెషల్ ఉంది, అందుకే నేను చేశాను. అండ్ ప్రవీణ్ చాలా బాగా రాశారు నా క్యారెక్టర్. అండ్ యాక్చువల్లీ స్క్రిప్ట్ చదివినప్పుడు నేను బాగా కనెక్ట్ అయ్యాను క్యారెక్టర్తో. అండ్ ఐ హ్యావ్ సీన్ యునో గర్ల్స్ గోయింగ్ త్రూ అ లాట్ and I've seen that happening around me. So నాకు చాలా పర్సనల్ కనెక్షన్ ఉంది క్యారెక్టర్తో, అందుకే చేశాను. అంటే మీ క్యారెక్టర్ చూస్తుంటే అంటే తండ్రి చాటు కూతురులా కనిపిస్తుంది కదా, అదేనా? అదే. ఓకే. విరాజ్ గారు చెప్పండి. బేబీ సినిమాలు చూస్తున్నాము, వైష్ణవి మిమ్మల్ని చీట్ చేసింది, ఇందులో మరి రోహాని గారు ఎలా ఉండబోతున్నారు ఏంటి అసలుకి? ఇది కూడా లవ్ స్టోరీ అండి, కానీ లవ్లో కష్టాలు ఉంటాయి కదా, మీకు ఉంటుంటాయి అలాంటివే. సో థియేటర్లో తెలుస్తుంది మీకు అసలు ఏమైంది ఐశ్వర్యకి వరుణ్కి మధ్యలో అని. అచ్చా అచ్చా. అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలు దీంట్లో? ప్రతి అబ్బాయికి రిలేటెడ్గా అనిపిస్తుంది అండి, ప్రతి అబ్బాయి కనెక్ట్ అవుతాడు, ప్రతి అబ్బాయి తన లవ్ స్టోరీ గుర్తొస్తుంది నా లవ్ స్టోరీ చూస్తే. అంటే బేబీ తర్వాత వస్తుంది సినిమా కాబట్టి అంటే అవునండి, ఎక్స్పెక్ట్ చేయొచ్చా మంచి మీకు మళ్ళీ ఒక మరో బ్లాక్ బస్టర్ అవుతుంది అని? తప్పకుండా మా అందరికీ అంటే మంచి కథ ఉంటే జనాలు జనరల్గా యాక్సెప్ట్ చేస్తారు. సో మాకు ఖచ్చితంగా నచ్చి చేసాం కాబట్టి వాళ్ళు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాం. సో April 11th తెలిసిపోతుంది. అంటే ఇప్పటివరకు చేస్తుంటే మీరు అంటే మల్టీ స్టార్ లాగా వస్తున్నాయి మేము, అది దాంట్లో చూస్తుంటే ఆనంద్, ఇప్పుడు ఇది సోలోగా ఇంకేమైనా ఉన్నాయి? ఉన్నాయండి. యాక్చువల్లీ ఇది బేబీ ముందు చేసింది, బట్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. నేనేంటంటే కథ బట్టే చూస్ చేసుకుంటున్నాను క్యారెక్టర్స్ కానీ ఏది కానీ. అలా చూస్ చేసుకున్నదే శ్రీరంగనీతులు, అలా చూసుకున్నదే బేబీ. అండ్ ఇంకోటి ఈ మధ్య రీసెంట్గా వచ్చింది జోరుగా హుషారుగా అని, అది సింగిల్గా చేసిందే. సో ఇంకా సింగిల్గా రాబోతున్నాయి. హాయ్ రోహాని. హాయ్ అండి. మీరంటే పెద్ద సినిమాలు చేస్తుంటారు కదా, పెద్ద హీరోలు కూడా చేశారు. ఈ చిన్న సినిమా అంటే ఇది నార్మల్ ఒక రేంజ్ సినిమానే. ఈ సినిమా చేయడానికి మీకు బాగా ఇంపాక్ట్ అనిపించిన క్యారెక్టర్? యాక్చువల్లీ నాకు అయితే స్టోరీ బేసిక్గా ఎస్ చెప్పిన ముందు ఐ డోంట్ థింక్ దట్ ఇట్స్ అ బిగ్ ఫిల్మ్ ఆర్ స్మాల్ ఫిల్మ్. నాకు అయితే స్టోరీ ముఖ్యం. అండ్ ఇఫ్ ఐ లైక్ ద స్టోరీ ఐల్ డూ ఇట్ డిస్పైట్ ఆఫ్ ఇట్ బీయింగ్ అ బిగ్ బడ్జెట్ ఆర్ అ స్మాల్ బడ్జెట్. అండ్ ఆల్సో క్యారెక్టర్స్, నాకు ఈ క్యారెక్టర్ చాలా నచ్చింది అండ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ క్యారెక్టర్, అందుకే నేను చేశాను. అండ్ నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు దట్ ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్. అది అవన్నీ నేను ఆలోచించను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రవీణ్. శ్రీరంగనీతిలోనే ఎప్పుడో మన నాగేశ్వరరావు సినిమా వచ్చింది కదా, అదే టైటిల్. ఈ టైటిల్ చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటండి? అంటే ఒక ప్రోవర్బ్ ఉంది కదండి, చెప్పేవి శ్రీరంగనీతులు. సో క్యారెక్టర్స్ అన్నీ ఆల్టర్గా బిహేవ్ చేస్తుంటాయి, అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆ లైఫ్స్ మోర్ ఆఫ్ కామన్ యూత్ mid-20s కుర్రోళ్ళు వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయో దానికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని వాళ్ళు అలా టైటిల్ చూస్ చేసుకున్నాం. అంటే ఫిలిం పీరియడికా లేదు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతుంది? ప్రెజెంట్ అండి, ప్రెజెంట్ టైం లైన్లో జరిగే స్టోరీ అని. అండ్ సుహాస్ ఇందాక అంటూ ఆంథ్రాలజీ 3 డిఫరెంట్ స్టోరీస్ అన్నారు కదా, ఈ 3 డిఫరెంట్ స్టోరీస్కి లింక్ ఉంటుందా లేదా దేనికైతే సెపరేట్? కామన్ కనెక్షన్, ఇంటర్లింక్డ్ అండ్ హైపర్ లింక్ స్క్రీన్ ప్లే. హైపర్ లింక్ స్టోరీ అండి. హాయ్ బ్రో. హాయ్ అన్న. హాయ్ అండి. మీ చూసా ట్రైలర్లో చూస్తే మొత్తం ఇప్పుడు తాగుతూనే ఉంది సిగరెట్లు తాగని. క్యారెక్టర్ కోసం ఎంత స్ట్రగుల్ పడ్డారు బయట, అంటే రియల్గా ఆ క్యారెక్టర్ని ప్లే చేసేటప్పుడు అని ఎన్ని టేకులు? అది సిగరెట్లే అండి, సిగరెట్ల వల్లే కొంచెం ట్రబుల్ అనిపించేది, కానీ ఇట్ వాజ్ వెరీ ఫన్. అడిక్ట్స్తో వెళ్ళి మాట్లాడడం, తీసుకెళ్ళి మాట్లాడిపించాడు, అవన్నీ వాళ్ళ క్యారెక్టర్ బిహేవియర్ ఎట్లుంటుంది ఏంది అనేది చూపించారు. సో యా, మంచి హ్యూమర్తోని చాలా మంచి ఆరుకున్న క్యారెక్టర్ అది. ఇట్ విల్ బి వెరీ నైస్. గుడ్. ప్రవీణ్ గారు, ఇది ఒక ఆంథాలజీ అని చెప్తున్నారు కదా, అంటే ఓటీటీ కోసం చేశారా లేక డైరెక్ట్ థియేటర్ కోసమే చేశారా? ఓటీటీ కోసం అని చేయలేదండి. ఇట్స్ నెవర్ లైక్ ఆంథాలజీ అంటే ఓటీటీల కోసం అని.
యాంథాలజీ అనేది యాక్చువల్లీ చాలా మంచి జానర్ అండి. వరల్డ్లో చాలా పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ కూడా తీశారు యాంథాలజీ అనేది. నేను మామూలుగా నేను ఒక 6-7 ఇయర్స్ ఇండస్ట్రీలో తిరిగి ఐ థాట్ లైక్ ఓకే, ఇనిషియల్గా కొంచెం ఒక చిన్నది ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మై మెంటర్ ఇస్ క్రిష్ గారు అండి. ఈ సజెస్ట్ మీ గో విత్ సమ్ అదర్ స్టోరీ అన్నప్పుడు నేను చూస్ చేసుకున్నాను. అండ్ యాంథాలజీస్ అయితే ఓటీటీకి అనేది అయితే అండ్ మనం ఇక్కడ ఎందుకు అలా ప్రిఫిక్స్డ్గా పెట్టేసుకున్నాం, ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ కాదేమో అన్న ఒపీనియన్ అనమాట. అదే శ్రీరంగ నీతులు అంటే ఇందులో క్యారెక్టర్స్ నీతులు చెప్పి వాటిని పాటించరు, అదే ఉంటుందా ఇంకా ఏముంటుందండి? అంతే అండి, బేసికల్గా మోర్ ఆఫ్ యూజువల్గా మనం చాలామందిలో ఒక గ్రే షేడ్ ఉంటుంది కదా, ఆ గ్రే షేడ్ క్యారెక్టర్స్ మన బిహేవియర్స్ దానికి మోర్ రిలేటబుల్ ఉంటుంది. మోర్ ఆఫ్ అదే మిడ్-20s కుర్రోళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయో అలాగా రెజబులెన్స్ ఉంటుందండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్కి అంటే బేసిక్గా ఇప్పుడున్న సొసైటీలో చాలామంది యువతులకి టాలెంట్ ఉన్నప్పటికీ కరెక్ట్ మార్గాల్లో వెళ్ళట్లేదు అనేది కాన్సెప్ట్ ఓవరాల్గా అనిపించింది. సో అంటే మీ రీజన్ ఏమిటి అనుకుంటున్నారు? అంటే జెన్యున్గా నేనేం మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేయట్లేదు, నేను ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. జస్ట్ నాకు ఆ కథ పర్స్పెక్టివ్లో అలాగా క్యారెక్టర్స్ అలాగే చూస్ చేసుకున్నాను. నేనంటే ఇప్పుడు ఎవరికి నేనైతే చెప్పట్లేదు ఏమి. ఓకే, అంటే నేను యాక్చువల్గా సుహాస్కి అడగాల్సిన క్వశ్చన్ విరాజ్ని అడగాలనుకున్నాను. సుహాస్ గారికి అడగాల్సింది నన్ను అడుగుతున్నారా? ఎస్, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరేం చెప్తారనేది బేసిక్గా. సో అంటే రియల్ లైఫ్లో చాలామంది పబ్లిసిటీ యావలో పడి అంటే వాళ్ళే మర్చిపోతూ ఉంటారు. అంటే పబ్లిసిటీ కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు అనమాట రియల్ లైఫ్లో కూడా. అంటే ఫోటోస్ తీసి పబ్లిసిటీ ప్రమోట్ చేసుకోవడం విధంగా. అంటే అది ఎంతవరకు కరెక్ట్, మనల్ని మనం మర్చిపోయే విధంగా చేసుకునేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సుహాస్లా చెప్పమంటారా, అశ్విన్లా చెప్పమంటారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. నన్ను అడిగితే ఫేక్ చేయడం అనేది ఎప్పుడైనా కరెక్ట్ కాదు. సో పబ్లిసిటీ అనేది డెఫినెట్లీ నీడెడ్ ఫర్ ష్యూర్. జనాలలోకి వెళ్ళాలి అంటే మనం వర్క్ ఏం చేస్తున్నామో చూపించుకుంటే సరిపోద్ది, మనం కాంది మనం చూపించుకోకూడదని నా పర్సనల్ ఒపీనియన్ అండి. నాకు తెలిసి సుహాద్ది కూడా అదే ఆన్సర్ అయి ఉంటుంది. రుహానీ శర్మ. అంజీ చెప్పండి. ఇక్కడ హలో అండి. హలో. మీ క్యారెక్టర్ చాలా మంది ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది, అండ్ మేము ఫీమేల్స్ కానీ లవ్ కపుల్స్ కానీ చాలామంది కనెక్ట్ అవుతుంది. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు లాంగ్ రిలేషన్షిప్లో ఒక క్వశ్చన్ ఇది, సో క్యారెక్టర్ క్వశ్చన్. సో లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న ఒక కపుల్ బ్రేకప్ అవుతే మళ్ళీ రీకాన్సిలేషన్ అవ్వడానికి ఎటువంటి మీరు టిప్ ఇస్తారు? నాకు అర్థం కాలేదు అండి. అంటే లాంగ్ రిలేషన్షిప్లో మీ కపుల్ మీ మూవీలో ఉన్నారు కదా, లాంగ్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యారు కదా స్టోరీలో. సో మళ్ళీ వాళ్ళు కలవాలంటే మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు? ఏంటి ఇది క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు? క్యారెక్టర్ అదే కదండి. ఆవిడ లవ్ గురువా? నా దగ్గర ఏం సజెషన్ లేవండి. ఐ థింక్ వీ ఆల్ గో త్రూ ద సేమ్ అండ్ వీ ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ ద ప్రాసెస్ వీ రియలైజ్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. నాకు దీని గురించి నా దగ్గర యాక్చువల్లీ సజెషన్స్ ఏం లేదు, బికాజ్ ఎవ్రీబడీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్. సో ఐ డోంట్ నో వై యూ ఆస్క్ దిస్ క్వశ్చన్. మీకు బ్రేకప్ అయిందా? అంటే చాలా మంది బ్రేకప్ అవుతాయి కదా. ఓకే 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 దాని గురించి యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ సో ఐ షుడ్ మేక్ ఎనీ కామెంట్. ఇట్స్ పర్సనల్ చాయిస్. ఇఫ్ యూ గైజ్ రియలీ వాంట్ ఈచ్ అదర్ దెన్ యూ మేక్ ఎఫర్ట్స్ టు గెట్ బ్యాక్ టు ఈచ్ అదర్. That's what I believe in. Thank you. హలో అండి. హాయ్ అండి. ఓకే, మీరు లాస్ట్ బేబీలో కూడా సంథింగ్ బ్రేకప్ సీనే చేశారు, బ్రేకప్ స్టోరీస్ అట్టే చేశారు. సో ఇది కూడా సేమ్ అదే చేస్తారు. సో ఇప్పుడు బ్రేకప్ అయినప్పుడు ఖచ్చితంగా డివాస్ట్ అయిపోతాం మనం, అంటే లైఫ్లో అక్కడే స్టాప్ అయిపోతాం, ముందుకెళ్తూ ఉంటాం. సో ఈ మూవీలో బ్రేకప్ అయ్యి ముందు మూవ్ అయ్యారా, లేకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చారా, కనెక్ట్ అయ్యారా? అంటే ఈ సినిమాలో సేమ్ బేబీ లాగా అయితే కాదండి. లవ్ స్టోరీ అయితే ఉంది, బట్ సేమ్ స్టోరీ అయితే కాదు. అంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. దీంట్లో వరుణ్ అండ్ ఐశ్వర్య కథ ఏమైంది అన్నదే మెయిన్ కదా. సో మీరు ఇందాక బ్రేకప్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. మేబీ యూ షుడెంట్ ఫాల్ ఇన్ లవ్, యూ హ్యావ్ టు రేస్ ఇన్ లవ్. సో లవ్ మీకు పాజిటివ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా అది మీకు హెల్ప్ అవుద్ది. డెఫినెట్గా ఒకరినొకరు వదులుకోరు, బోల్డ్ కష్టాలు వస్తాయి. సో బట్ వీ షుడెంట్ గివ్ అప్, దట్స్ వాట్ ఐ ఫీల్. యా. ఓకే, డైరెక్టర్.
సార్ ఇది ఇట్లాంటి స్టోరీస్ చాలా పాస్ట్లో చాలా వచ్చినాయి. ఇంటర్ట్రైన్ స్టోరీస్ అంటారు. సో అంటే పంచతంత్రం ఒకటి చందమామ కథలు అనే మూవీస్ వచ్చినాయి. సో ఇట్లా 2-3 స్టోరీస్ లింక్ అయ్యే స్టోరీస్. సో వాటి నుంచి మీరు ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే ఫ్రెష్గా రాసుకున్నారా? వాట్ ఈస్ కాంక్రీట్ పాయింట్ ఆఫ్ ది స్టోరీ డెవలపింగ్? ఇందాక అదే చెప్పానండి. యాక్చువల్లీ పంచతంత్రం ఈ మూవీలే ఫస్ట్ కాదు యాక్చువల్లీ ఈ జానర్లో. ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 20-30 years రీసెంట్ మూవీస్ అంటే వేరే మూవీస్ గురించి నాకు తెలియదు కానీ జస్ట్ ఇది ఒక జానరా అండి. ఇది ఆల్రెడీ వరల్డ్లో చాలా ఎప్పటి నుంచో పాపులర్ ఉంది. మన దగ్గర మాత్రమే దీని ఏదో వెరైటీగా చూస్తూ ఉంటారు. ఐ డోంట్ నో వై. నేను ఒక కథ అనుకుని నా ఇండివిజువల్గా నాకున్న అంటే ఈ సినిమాలు చూడలే, నా వరల్డ్ ఆఫ్ సినిమా ఎక్స్పీరియన్స్ నుంచి నేను రాసుకున్న కథ అండి అంతే. ఓకే ఒకసారి. హలో అండి. హాయ్ అండి. మీరు ప్రతి మూవీలో స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక వైబ్ తీసుకొస్తారు. సో నారప్లో కావచ్చు, తర్వాత వ్యవస్థలో కావచ్చు, అన్నిట్లోనూ. సో దీంట్లో చాలా ఒక రగ్గుడ్ లుక్ చూపించారు. అంటే ఒక ఫాదర్తో సంథింగ్ అరోగెంట్గా బిహేవ్ చేసే క్యారెక్టర్, డ్రగ్స్ సంథింగ్ అట్లా. సో ఎందుకు తీసుకున్నారు ఈ క్యారెక్టర్ని? అంత స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? ఏం లేదండి, బాగుందని తీసేసుకున్న. అవకాశం వచ్చింది, నేనున్న పరిస్థితుల్లో అవకాశం మంచిగా అనిపించింది, తీసేసుకున్నా అంతే. అంటే మీ పాస్ట్ మూవీస్లో అంటే ప్రతి పాయింట్కి అంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు మీ క్యారెక్టర్కి. దీనికి తప్పకుండా కనెక్ట్ అవుతారండి. అంటే నాకు తెలిసి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క స్టోరీలా ఉంటుంది ఇది. అంటే అన్ని వర్గాలు నచ్చితే కానీ ఒక్కొక్క స్టోరీకి గట్టిగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు కొంతమంది. అలా అవుతారేమో అని చేశారు. ఓకే, థ్యాంక్ యూ. విరాజ్ గారు, హాయ్ అండి. సో డైరెక్టర్ మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు అంటే మీకు నచ్చిన పాయింట్ ఏంటి స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి? ప్రతి క్యారెక్టర్ చాలా రిలేటెడ్గా ఉంటుందండి. అంటే అది ఇందాక చెప్పినట్టుగా బస్తీ నుంచి బంగ్లాలో ఉండేవారు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే రోల్స్ అనమాట. ఎక్కడో వాళ్ళు ఫీల్ అవుతారు తప్పకుండా, అరే ఇది నా లైఫ్లో కూడా జరిగింది కదా ఈ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా లవ్ స్టోరీ తీసుకున్నారనుకోండి, నాది రుహానీది. యుల్ ఫీల్ లైక్ అరే మా లవ్ స్టోరీలో కూడా ఇలాంటి కష్టాలు వస్తున్నాయి కదా, ఇలాంటివి జరుగుతున్నాయి కదా అని ఫీల్ అవుతారనమాట. మెయిన్గా అయితే రిలేటెడ్ పాయింట్స్ చాలా ఉంటాయి. అండ్ యాజ్ ఐ సెడ్, ప్రవీణ్ రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగా రాస్తారు. అలా అనుకున్నదే బాగా ప్రజెంట్ చేశారనమాట. ఐ ఫీల్ లైక్ ఇది డెఫినెట్గా జనాలు కనెక్ట్ అవుతాయి. అయితే పోస్టర్లో చూసుకున్నట్టయితే బేబీ అండ్ జోరుగా హుషారుగా మూవీలో ఉన్న లుక్ అయితే కనిపిస్తుంది. ఈ మూవీలో మీ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా డిఫరెంట్గానే ఉంటుందండి. అంటే బేబీలో మీరు అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా కొంచెం ఒక స్టూడెంట్ ఆ టైప్లో ఉంటుంది. దీంట్లో మోర్ మెచ్యూర్డ్ దెన్ దట్. అంటే నేను అనుకోవడం మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఆ క్యారెక్టర్ ఎందుకు అలా ఉంది అనేది. మోర్ ఆఫ్ లైక్ ఒక రెస్పాన్సిబుల్ అబ్బాయి క్యారెక్టర్ అని చెప్పొచ్చండి దీంట్లో వరుణ్ క్యారెక్టర్. యా. ప్రొడ్యూసర్ గారు, హలో అండి. సో ఈ మూవీ చేయడానికి మీరు ఎంత టైం తీసుకున్నారు అండ్ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ముందు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉండేనా మీకు ఈ ఇండస్ట్రీలో? నేను ఇండస్ట్రీ రిలేటెడ్ అండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ప్రొడ్యూసర్స్ని కన్విన్స్ చేయాలని చెప్పేసి నేనే ప్రొడ్యూసర్ అయ్యాను. ప్రీవియస్ ఒక 2 మూవీస్ నేను చేశాను. ఏ మూవీస్ అండి? నేను అలెక్స్ అని ఒక మూవీ చేశాను. అండ్ సారుచారు పరశురామ్ గారు డైరెక్టర్, తనతో అసోసియేట్ చేశాను. ఓకే, ఈ మూవీ కూడా ఒక మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. షూర్ అండి, థ్యాంక్ యూ. సో టు ఆల్ ద యాక్టర్స్ అండ్ సుహాస్ గారు, నేను మిస్ అవుతున్నాను ఈ క్వశ్చన్. బట్ మీ స్క్రిప్ట్ సెలక్షన్ చూసుకుంటే ఆడియన్స్కి ఎప్పుడు ఒక వెర్సటాలిటీ కనబడుతుంది. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఒక్కొక్క సినిమా చేస్తారు. రుహానీ గారు చేస్తారు, మీరేమో జోరుగా హుషారుగా, ఆయనేమో చాంగ్రేబా. మళ్ళీ ఒక బిగ్ ఫిల్మ్స్ చేస్తారు లైక్ నారప్ప, హాయ్ నాన్న అండ్ సైందవ్. బట్ ఆడియన్స్కి ఎలాంటి ప్లేస్ యాక్టర్స్గా మీకు ఉంటుందని అనుకుంటారు? యాక్టర్స్గా ఇండస్ట్రీలో మెయిన్గా ఎవరు ఆన్సర్ చేసినా పర్లేదు. హాయ్ అండి. హాయ్. సో బేసిక్గా ఇండస్ట్రీలో వచ్చిన ముందు నాకు ఒక క్లారిటీ ఉంది. నాకు మంచి సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలి అని ఉండేది స్టార్టింగ్ నుంచి. ఎవర్ సిన్స్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్. whatever, if I like something, I don't think much about it. I don't think that I'm doing big films, small films. I just, if I feel it, I do it. Ade na mantra andi. And obviously if I get to play different characters where there is a lot of scope to perform,
obviously, as an actor, I want to explore multiple characters, multiple people, and I'm so fortunate that I get those kind of roles. Harlo kuda the same. It was also with a new team. This team is also very new, young people, and young people to pani cheyadam is, it's very they are very passionate. So you kind of the energy they bring, it kind of keeps you grounded and keeps you stick to what the purpose basically. Because నేను ఇండస్ట్రీకి నా పర్పస్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఇస్ టు బీ పార్ట్ ఆఫ్ గ్రేట్ సినిమా అండ్ కాంట్రిబ్యూట్ సంథింగ్. సో అదే నేను చేస్తున్నాను. అట్లీస్ట్ ఐఎమ్ ట్రయింగ్. సో యా, థ్యాంక్ యూ. యాక్టర్స్గా మీరిద్దరు ఎవరైనా చెప్తే బాగుంటుంది. హౌ యూ చెప్పే యా, అంటే ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి బేబీ చేసాము, శ్రీరంగనీతులు చూసాము, జోరుగా హుషారుగా చేసాము, ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నారు అనే కదా. నన్ను అడిగితే యాజ్ అన్ యాక్టర్గా ఐ ఫీల్ వెన్ యూ హియర్ ఏ స్క్రిప్ట్, ఒక కథ విన్నప్పుడు ఆ క్యారెక్టర్ మనకి కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఓ చిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది, అరే ఇది చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ నేను థ్యాంక్ యూ బ్రదర్ చేశాను. కథ విన్నప్పుడు ఇట్స్ ఎ వెరీ గ్రే క్యారెక్టర్. ఓకే, ఒక నెగిటివ్ నుంచి ఇలా పాజిటివ్ అవుతుంది, ఒక ఆర్క్ ఉంటుంది క్యారెక్టర్లో. సో అలాంటి క్యారెక్టర్స్ కానీ ఇప్పుడు దీంట్లో వరుణ్ క్యారెక్టర్స్ కానీ చేసేటప్పుడు చాలా రిలేటెడ్గా అనిపిస్తాయి. క్యారెక్టర్ చేసేటప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ అది చాలా ఇంపార్టెంట్. దాని బేస్ బట్టి కథ నచ్చి యాక్టింగ్ అదే రోల్ నచ్చితే ఐ థింక్ విల్ గో విత్ ఇట్. గ్రేట్. సో ప్రవీణ్ గారు, సో స్టిల్ అంటే తెలుగు సినిమాస్లో చాలా జోనర్స్ ఉన్న యాంథాలజీ అనేది ఆడియన్స్కి ఎప్పుడు కూడా అర్థం కాదు. ఎందుకంటే అది ఒక బయాలజీ, జువాలజీ లాగా స్టడీ అనుకుంటారు ఇంకా స్టిల్. అండ్ వన్ మోర్ థింగ్, యాంథాలజీ అంటే ఒక 3-4 స్టోరీస్ ఒకే సినిమాలో చెప్పడం వల్ల ఆడియన్స్ దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా టైం పడుతుంది. అండ్ డూ యూ థింక్ అంటే డైరెక్టర్గా ఆడియన్స్ ఇంకా అవేర్నెస్ అనేది రావాలనుకుంటారా యాంథాలజీ అనేది జోనర్ మీద? లేదండి, వేదం ఆడిందిగా, కేర్ ఆఫ్ కంచరపాలెం ఆడిందిగా, సూపర్ డీలక్స్ ఇవన్నీ ఆడినాయి కదండి. సో ఐ డోంట్ థింక్ అంటే తీసే విధానం బట్టి మనం కరెక్ట్గా తీస్తే స్ట్రైట్ సినిమా తీసినా, తీయకపోతే స్ట్రైట్ సినిమా తీసినా కూడా వర్కౌట్ అవ్వదు. కరెక్ట్గా చెప్తే ఏదైనా కూడా. సో వన్ మోర్ క్వశ్చన్, అంటే బ్యానర్ అనే జానర్తోని సుహాస్ గారి స్టోరీని అనేది నరేట్ చేశారు. అండ్ రీసెంట్గా రామన్న యూత్ మీరు చూసారు లేదో, స్టోరీ రివాల్వింగ్ అబౌట్ ద ఆన్ బ్యానర్ చుట్టే తిరుగుతుంటుంది. ఆ బ్యానర్ని ఎందుకు చింపారు, ఎందువల్ల చింపాల్సి వచ్చింది, అండ్ లైక్ దట్. అలాగే బ్యానర్ గురించి చాలా సినిమాలు వచ్చాయి. అండ్ అందులో మీరు ఏమైనా రెఫరెన్స్గా తీసుకున్నారు, ఎంతవరకు చూసారు ఈ బ్యానర్ గురించి, ఎంతవరకు వచ్చాయి సినిమాలు, సుహాస్ గారి క్యారెక్టర్ ఎంత యూనిక్గా ఉంటుందని? నేను సినిమాల నుంచి రిఫరెన్స్ తీసుకోలేదని, బయట యాక్చువల్లీ రియల్గా జరిగే ఇన్సిడెంట్స్ నుంచి రిఫరెన్స్ తీసుకున్నాను. మోస్ట్ ఆఫ్ 3 క్యారెక్టర్స్ కూడా నేను రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి రిఫరెన్స్ తీసుకున్నాను. సో డైరెక్టర్ గారు, సో సార్ అంటే ఓన్లీ విరాజ్ గారికి ఒక్కరికే హీరోయిన్ లవ్ స్టోరీ కొంచెం పెట్టారు, అండ్ కార్తిక్ గారికి అండ్ నెక్స్ట్ సుహాస్ గారికి కనిపించలేదు. బియాండ్ ఏమన్నా అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఏమైనా హైట్ చేశారు? లేదండి, నాకు నీడ్ కనబడలేదు, సో అందుకే పెట్టలేదు. సూపర్. అండ్ ఇద్దరు విరాజ్ గారికి అండ్ కార్తిక్ గారికి సార్, అంటే మీ క్యారెక్టర్స్ ఇద్దరు చేసే కొంచెం సిమిలర్స్, బేబీ కానీ లేకపోతే మీరు చేసిన కేర్ ఆఫ్ కంచరపాలెం, ఈ క్యారెక్టర్స్ కొంచెం మీది అదే టైం ప్యాటర్న్లో ఉంటున్నాయి. అండ్ విరాజ్ అన్న కూడా కొంచెం సిమిలర్గా లవ్ స్టోరీస్ ఎంచుకుంటున్నారు. లేదా సెట్ అవుతాయనా, లేకపోతే స్టోరీస్ అలా వస్తున్నాయా? ఇగో నేనైతే సెలెక్ట్ చేసుకునేంత నాకు ఇప్పుడు రాలే. ఇంకా వాళ్ళు పిలిస్తే ఆడిషన్ ఇచ్చి ఆ క్యారెక్టర్లు ప్రిపేర్ అయ్యి చేస్తున్నా. అంతేం నా సైడ్ నుంచి అంతేం లేదు. అట్లా మేబీ ఫ్యూచర్లో ఉంటుందేమో. యా, సేమా లవ్ స్టోరీలు ఎందుకు చేస్తున్నావనా? అలా ఏం లేదు, అవి కలిసి వస్తున్నాయి అంతే. బేసిక్గా ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కానీ ఏది కానీ కథలు తీసుకొచ్చేటప్పుడు ఒక సొసైటీలో జరిగే రిలేటెడ్ కంటెంట్ కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయి అన్నమాట. సో అలా వచ్చిన దాంట్లో మంచి కథలు తీసుకొని చేసే ఆప్షన్సే మాకున్నాయి. సో దాంట్లో చేసుకొని చేయడమే తప్పితే ఏమైనా ఇంకా మంచిగా కొత్తగా వస్తే డెఫినెట్లీ వీఆర్ ఓపెన్ ఫర్ దాట్. డైరెక్టర్ గారు, సో శ్రీరంగనీతులు ఈ స్క్రిప్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే ఒక ఆర్టిస్ట్ని మైండ్లో పెట్టుకుని రాస్తారు కదా, లేకపోతే స్టోరీ రాసిన తర్వాత వాళ్ళు ఆన్బోర్డ్ చేసుకున్నారు? లేదండి, బేసిక్గా ఫస్ట్ స్టోరీ అనుకున్నా. అయిపోయిన తర్వాత నేను ఇండిపెండెంట్గా అలా చేద్దాం అనుకున్నాం. ఆల్ దీస్ యాక్టర్స్ డజంట్ నీడ్ టు డూ దిస్ ఫిల్మ్ అనమాట. అంటే వాళ్ళకి ఇప్పుడు సుహాస్ కానీ వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ కెరియర్స్లో వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. లైక్ ద లైఫ్స్ ఆర్ గోయింగ్ వెల్ యాక్చువల్లీ. నేను
మధ్యలో ఒకసారి అప్రోచ్ అవుదాం, వీళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారనే ప్రాస్పెక్ట్లో మేము అప్రోచ్ అయ్యాం. సో ఎవ్రీ వన్ లవ్డ్ ఇట్. లైక్ రుహాని కూడా ఆ అమ్మాయికి స్క్రిప్ట్ పంపించిన తర్వాత షీ ఫాలోడ్ అస్ అనమాట, ఐఎమ్ రెడీ టు డూ ఇట్ అని. సుహాస్ కూడా అలాగే. యాక్చువల్లీ విరాజ్ మీకు తెలుసు కదా, అందరూ దే డూయింగ్ వెల్ ఇన్ దర్ లైఫ్స్. సో నేను రిస్క్ తీసుకున్నా, ఎవ్రీ వన్ లైక్ ఇట్ అండ్ దే కేమ్ ఆన్ బోర్డ్ అండ్ అంతే. ఫస్ట్ అయితే స్టోరీయే, తర్వాత యాక్టర్స్ ఫాలో అయ్యారు అంతే. సో యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారు కూడా ఆల్రెడీ ఆయనకి డైరెక్షన్ బ్యాక్డ్రాప్లో ఉందని చెప్తున్నారు. సో ఆయన మీరు స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఏమైనా చేంజెస్ చెప్పారా, లేకపోతే స్టోరీ కూడా తెలియదండి. ఈ డజంట్ నో ద స్టోరీ. సినిమా చూసారా అయిపోయిన తర్వాత, అంటే నాకు అంత లిబర్టీ ఇచ్చారు. ఐ నో హిమ్ ఫర్ సో లాంగ్ యాక్చువల్లీ. సో ప్రొడ్యూసర్ గారు, సో ఆఫ్టర్ ద వాచింగ్ ద ఫిల్మ్, అంటే ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటంటే, మీరు చాలా లిబర్టీ ఇచ్చి ఉన్నారు, కనీసం స్టోరీ కూడా వినలేదన్నారు. సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆఫ్టర్ వాచింగ్? అనుకున్నట్టు వచ్చిందన్న? అనుకున్న కంటే బెటర్ వచ్చిందండి, బట్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. నాకు ఫస్ట్ మేము ట్రావెల్ చేసినప్పుడు తను ఓన్లీ 3 క్యారెక్టర్స్కి సంబంధించింది ఒక బేసిక్ లైన్ చెప్పాడు. బట్ నేను దానిలో అంటే నాకు ఒక డైరెక్షన్లో వర్క్ చేద్దాం అనుకున్నా కాబట్టి నాకు ఒక విజువల్గా నేను ఇమాజిన్ చేసుకున్నాను. సో నేను తనకు ఫ్రీగా చెప్పేశాను, విల్ మూవ్ ఆన్ అని చెప్పేసి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Andy. Thank you to all the media.